తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రైవేటు భూమి యజమానికి తెలియకుండా ప్రైవేటుగా మారిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే అందులో వైసీపీ జిల్లా కార్యాలయం వెలిసింది. విజయనగరంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలం వైసీపీ పరమైంది. వైసీపీ హయాంలో భూ అక్రమాలకు పరాకాష్ఠగా నిలిచిన ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయనగరంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలాన్ని ఆయనకే తెలియకుండా ప్రభుత్వ భూమిగా మార్చేసి దాన్ని వైసీపీకి లీజుకివ్వడం దుమారం రేపుతోంది. పూసపాటి రాజవంశీయుల ఎస్టేట్ పరిధిలోని భూముల్లో విజయనగరం సర్వే నంబర్ 563లోని 4.74 ఎకరాలు ఓ భాగం. 1917, 1922 పట్టణ సర్వే రిజిస్టర్ ప్రకారం ఆ భూమి పూర్తిగా ప్రైవేటు ఆస్తిగానే పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఆ భూమిని ప్రభుత్వ ఆస్తిగా మార్చేశారు నాటి తహసీల్దార్. 2019లో అధికారం ఉన్న వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయాల కోసం భూములు కేటాయించాలంటూ అన్ని జిల్లాల అధికారులకు లేఖలు రాసింది. అప్పుడే అశోక్ గజపతిరాజుకు చెందిన భూమిని కొట్టేసే కుట్రకు బీజం పడింది. అప్పటి విజయనగరం ఎంఆర్ఓ ప్రభాకర్ సదరు భూమిని ఎర్రచెరువుగా చూపించారు. తాము అంతా సవ్యంగా చేశామని చిత్రీకరించేందుకు వీలుగా ఆ దస్త్రాన్ని సాగునీటి శాఖకి పంపారు. ఆ శాఖ నుంచి ఎలాంటి సమాధానం రాకుండానే 2022 జనవరి 1న అభ్యంతరాలుంటే తెలపాలంటూ నోటీసు జారీ చేసినట్లుగా ఒక కాపీని సృష్టించారు. నిజానికి అవేమీ క్షేత్రస్థాయిలో జరగలేదు. కానీ పట్టణ సర్వే రిజిస్టర్లో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా మార్పు చేసేశారు. అక్కడితో ఆగకుండా 2022 ఫిబ్రవరి 8న సదరు భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించాలంటూ కౌన్సిల్ ఆమోదం కోసం దస్త్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు పంపారు. ఒక్కరోజు వ్యవధిలోనే అంటే 2022 ఫిబ్రవరి 9న సదరు భూమిని వైసీపీకి పొజిషన్ సైతం ఇస్తున్నట్లుగా కలెక్టర్ కు దస్త్రాన్ని పంపారు. 2022 జూన్ 16న సదరు స్థలానికి పొజిషన్ ఇస్తున్నట్లుగా కలెక్టర్ నుంచి అనుమతి కూడా వచ్చింది. ఇలా జరిగిన వెంటనే 4.74 ఎకరాల్లో ఎకరం భూమిని 33 ఏళ్లకు వైకాపాకు లీజుకిస్తూ ఉత్తర్వులివ్వడం, అందులో వైసీపీ కార్యాలయం నిర్మించడం జరిగిపోయాయి. సర్వే నంబర్ 569 అబాండన్డ్ ప్రాపర్టీ అని రాశారు. హౌ డిడ్ యు అరైవ్ దట్ దిస్ ఇస్ అబాండన్డ్ ప్రాపర్టీ? ఓనర్స్ ఆర్ అన్ట్రేసబుల్. ఏదో ఉంటాయి కదా. ప్లీజ్ టెల్ us, enlighten us. నేనైతే ఇక్కడ దిస్ రెసిడెన్స్ ఇట్సెల్ఫ్ 50 సంవత్సరాలు దాటేసింది ఈ రెసిడెన్స్ లో. అన్నోన్ ఫ్యామిలీస్ అనుకుంటున్నారా? వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, యూ గివ్ అ నోటీస్ యాజ్ పర్ లా. అసలు ప్రైవేట్ స్థలము ప్రభుత్వ స్థలం ఎలాగైంది? కౌన్సిల్ ఎలా తీర్మానం చేసి ఆ కౌన్సిల్ని అడుగు. నాకు అర్థం లేదా. 2025 మే 5నే అప్పటి కలెక్టర్కు అశోక్ గజపతిరాజు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో 2026 జనవరి 1న రెండోసారి, ఫిబ్రవరి 24న మూడోసారి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి సమాధానం రాలేదు. వైసీపీ నేతలు మాత్రం అధికారులు అనుమతి ఇచ్చాకే తాము పార్టీ కార్యాలయం కట్టామంటున్నారు. అయితే బుకాయింపులు ఆపాలని టీడీపీ నేతలు హితవు పలుకుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం స్థలం టీఎస్ నెంబర్ 569 ఉందో అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. దీంట్లో ఎక్కడా కూడా ప్రైవేటు అన్న పదం కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ఎక్కడా కూడా దీనికి అన్వయించదు. ఈ స్థలం ఎప్పుడు కూడా విజయనగరం ఆనాడు విజయనగరం మున్సిపాలిటీ, నేడు విజయనగరం కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం, దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడం జరిగింది. పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం తప్పు కాదు, కానీ ఒక వారసత్వంగా వస్తున్న స్థలంలో, ఒక ప్రైవేట్ స్థలంలో, ఒక ప్రైవేట్ వ్యక్తి స్థలంలో నిర్మాణం చేయడం అనేది వైసీపీ వాళ్ళ చర్యని మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం స్థలం అది కాదనేది నిర్ధారణ అయింది. ఎందుకంటే మున్సిపల్ అధికారులు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందుకు ఖచ్చితంగా దానిని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇంక కూడా విదండవాద చేయడం అనేది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే చేసిన తప్పును కూడా కప్పించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ప్రస్తుతం విజయనగరం మున్సిపల్ రికార్డుల్లో 569 సర్వే నంబర్లో 4 ఎకరాలు ప్రైవేటు భూమిగానే నమోదై ఉందని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ భూమిని ఏ రకంగానూ మార్పు చేయడానికి తహసీల్దార్ స్థాయి అధికారికి అధికారం లేదన్నారు. దీనిపై ఫిబ్రవరిలోనే సమగ్ర వివరాలతో నివేదిక పంపామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు.